Hello, I'm Dr. Aruna Moparthi, running Meenakshi Test Tube Baby Center, bus stand దగ్గర గుంటూరులో. Meenakshi Test Tube Baby Center is a place where we speak everything and anything about women's health. ఈ రోజు మెన్స్ట్రువల్ హైజీన్ అంటే అసలు నెలసరి వచ్చినప్పుడు ఎలాగా హైజీనిక్ గా ఉండాలి, ఎలాగా క్లీన్ చేసుకోవాలి, ఎలా అపోహలు మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. అసలు మెన్సెస్ అంటే ఫస్ట్ పెద్ద మనిషి అవ్వడం, మెచ్యూర్ అవ్వడాని గురించి చిన్నపిల్లలకి ఫస్ట్ నుండే మదరు అండ్ స్కూల్ టీచర్స్ వాళ్ళు కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసి పిల్లలకి ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది చెప్పాలి. వాళ్ళకి చెప్పాలంటే మీకు ఫస్ట్ ఏంటంటే తెలియాల్సింది, ఆ నెలసరి వచ్చేప్పుడు గర్భసంచి లోపల పొర ఉంటుంది, ఎండోమెట్రియం అంటాం దాన్ని. ఆ ఎండోమెట్రియం అనే పొర ఏమవుతుందంటే హార్మోన్స్ అన్ని సడన్ గా విత్డ్రా అయిపోతాయి అనమాట. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ సడన్ గా హార్మోన్స్ విత్డ్రా అవ్వగానే ఆ పొర ఎండిపోయినట్టు అయిపోయి డ్రైగా, ఇప్పుడు మనకి ఇక్కడ పుండు పడింది అనుకోండి, ఆ పుండు కొన్ని రోజులు చెక్కు కట్టి బాగా ఎండిపోయి డ్రై అయిపోయినాక ఊడిపోతే ఏం రాదు. కానీ కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు ఆ చెక్కు ఊడిపోయింది అనుకోండి, ఏమవుతుంది, అక్కడ నుంచి బ్లీడ్ అవుతుంది. అలాగే గర్భసంచి లోపల కూడా ఆ హార్మోన్స్ అన్ని విత్డ్రా అవ్వగానే ఆ గర్భసంచి లోపల ఉండే పల్చటి పొర, ఆ పల్చటి పొరే మనం బేబీని పట్టుకునేది కూడా ప్రెగ్నెన్సీ వచ్చేటప్పుడు. ఆ పల్చటి పొర ఊడిపోతుంది. ఊడిపోగానే అక్కడ నుంచి కణాలన్నీ ఓపెన్ అప్ అయిపోయి అదంతా బ్లీడ్ అవుతూ ఉంటుంది అనమాట. అలాగా ఆ లేయర్ ఊడిపోయి ఇంత ఫ్లెష్ లాగా బయటపడిపోతుంది. సో ఏదో పడిపోయింది, ఏదో అయిపోయిందని భయపడి దాన్ని పేపర్ లో తీసుకోనో లేకపోతే ఫోటో తీసుకొని వస్తారు పేషెంట్లు. ఇలా పడిపోయిందండి, ఏదో అయిపోయిందండి, నాకు ఏదో జరుగుతుందండి లోపల అని. అది నార్మల్ గా ఎండోమెట్రియల్ పొర ఊడిపోయి మళ్ళీ ఒక పాము కోసం ఉంటుంది కదా, అది ఈ నెలలో ఊడిపోయి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక పొర వచ్చేస్తుంది దానికి. అలాగే ఇది కూడా అది విత్డ్రా అవ్వగానే హార్మోన్స్ ఆ లోపల లేయర్ అంతా ఊడిపోయి నెక్స్ట్ మళ్ళీ పీరియడ్ రాగానే అప్పటి నుంచి మళ్ళీ ఎండోమెట్రియం పొర పెరిగి 28 రోజులు పెరిగి ప్రెగ్నెన్సీ వస్తే బేబీని పట్టుకుంటుంది. ప్రెగ్నెన్సీ రాకపోతే మళ్ళీ ఊడిపోయి బయటకు వచ్చేస్తుంది, పీరియడ్ వచ్చేస్తుంది అనమాట. సో మీకు దీని గురించి అవగాహన ఉండాలి, పిల్లలకు కూడా ఎడ్యుకేట్ చేసుకుంటే మంచిది. ఇది క్లీన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎలాగంటే ప్యాడ్స్ అవన్నీ కొంచెం ఆర్గానిక్ ప్యాడ్స్ వాడుకోవాలి. ఈ మధ్య రోజులు అన్ని ప్లాస్టిక్ షీట్ ఉన్న ప్యాడ్స్ వస్తున్నాయి, అవి సోక్ అవ్వకుండా ఉంటుంది, బాగుంటుందని వాడుకుంటున్నారు. కానీ దాంట్లోంచి డయాక్సైన్స్ అని రిలీజ్ అవుతాయి అనమాట. ఆ ఎలిమెంట్స్ ఏం చేస్తాయి, మన బాడీలో అబ్జార్బ్ అయిపోయి ప్యాడ్ లో నుంచి మన మ్యూకోసా లోపలికి వెళ్ళిపోయి మన స్కిన్ లో అబ్జార్బ్ అయిపోయి అవి హార్మోనల్ డిస్టర్బెన్స్ చేస్తాయి అనమాట. హార్మోన్స్ అంతా డిస్టర్బ్ చేస్తుంది. ఆ హార్మోన్ డిస్టర్బ్ అవ్వగానే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి ఎండోమెట్రియోసిస్ లాగా, లేకపోతే గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ రావడం, కొంతమందికి ఆ గర్భసంచి లోపల పొర ఎండోమెట్రియం క్యాన్సర్ లాగా కూడా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. సో అలాంటివి వాడుకోకుండా మంచి క్లాత్ ఉన్న ప్యాడ్స్ కానీ లేకపోతే బ్యాంబూతో చేసినయో ఆర్గానిక్ ప్యాడ్స్ వాడుకోవటం వల్ల ఈ క్యాన్సర్లు ఇలాంటివి రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. నెంబర్ 2 ఏంటంటే ప్యాడ్స్ ఎవ్రీ 6 to 8 hours ఒకసారి క్లీన్ చేసేసుకొని చేంజ్ చేసేసుకోవాలి. దానివల్ల ఇన్ఫెక్షన్స్ ఫోకస్ లాగా ఉండేసి ఆ బ్లడ్ క్లాట్స్ లో నుంచి మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చేసి అది లోపల యూట్రస్ లోపలికి వెళ్ళిపోయి ఇన్ఫెక్ట్ అయిపోకుండా ఉంటుంది. నెంబర్ 3 ఏంటంటే అక్కడ ప్యూబిక్ హెయిర్ అంతా నీట్ గా క్లీన్ చేసుకోవడం వల్ల ఆ బ్లడ్ అంతా అక్కడ స్టిక్ అయిపోయి అది సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ లాగా అయిపోయి ఇన్ఫెక్ట్ అయిపోయి ర్యాషెస్ వచ్చి పుండ్లు పడి ఇబ్బందులు రాకుండా శుభ్రంగా క్లీన్ అయిపోతుంది. ఇవన్నీ చిన్న చిన్న అపోహలు. పీరియడ్స్ వచ్చినప్పుడు ఎన్ని రోజులన్నా బ్లీడింగ్ అవ్వనండి. కొంతమందికి 1 day అవుతుంది, కొంతమంది 3 days అవుతుంది, కొంతమందికి 1 week అవుతుంది. ఎన్ని రోజులు బ్లీడింగ్ అయినా నార్మల్ గా బ్లీడింగ్ లాగా వస్తుందంటే అబ్నార్మల్ కాదు. కానీ పీరియడ్స్ అప్పుడు క్లాట్ పడింది అంటే మాత్రం అది ఎక్కువ బ్లీడింగ్ అని అర్థం. మన బాడీలో మనకు వచ్చే రక్తంని మనం ఇక్కడ నుంచి కూడా రక్తం కారుతుంటే దాన్ని వెంటనే క్లాట్ అయిపోతుంది, ఆగిపోతుంది. కానీ మనకి మన ఉన్న క్లాటింగ్, మన రక్తంలో ఉన్న క్లాటింగ్ ఫ్యాక్టర్స్ కన్నా కూడా మించి బ్లీడింగ్ అవుతుందంటేనే మనకు రక్తం క్లాట్స్ లాగా పడుతుంది అనమాట. సో ఆ క్లాట్స్ లాగా పడింది అంటే మీ డాక్టర్ని కలవాలి. వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ని కలిస్తే మీకు అసలు ఫైబ్రాయిడ్ ఏమన్నా ఉందా, లేకపోతే బ్లడ్ లో ఏమన్నా తేడాలు వచ్చినాయా, లేకపోతే ఏం తేడా ఉండటం వల్ల బ్లడ్ క్లాట్స్ గా పడుతుందని చూసి మందులు ఇస్తారు. అలా చేయకుండా మీరు ఏదో సెల్ఫ్ మెడికేషన్ వాడుకొని నా ఫ్రెండ్ ఈ మందులు వేసుకుంటే ఇలా తగ్గిపోయింది అందుకని నేను అలాగే వేసుకుంటాను అని అలాగే మెడిసిన్స్ వేసుకుంటూ మీకున్న చిన్న ప్రాబ్లమ్ ని పెద్దదైపోయిన దాకా కనుక్కోకుండా ఉండడం అనేది మంచిది కాదు. ఎందుకంటే ఈచ్ పర్సన్ ఈజ్ డిఫరెంట్. మీ ఫ్రెండ్ కి ఒకలా ఉంటుంది, మీకు ఒకలా ఉంటుంది, మీ పక్కన వాళ్ళకి ఒకలా ఉంటుంది. సో ఈచ్ పర్సన్ ఈజ్ డిఫరెంట్. కాబట్టి వాళ్ళు ఏం చేశారో అని మనం చేసి, మనం ఏం చేసామని మనం చేసి పక్కన వాళ్ళు చేసి అదే కరెక్ట్ అయిపోయింది అనుకొని ఇంత చిన్ని ప్రాబ్లమ్స్ ఇంత అయిపోయిన దాకా వెయిట్ చేసి మన ప్రాబ్లమ్స్ ఎక్కువ చేసుకోకుండా ఉండాలి అనమాట. సో ఈ అవేర్నెస్
అందరికి లేడీస్ అందరికి మెచ్యూర్ అయిన దగ్గర నుంచి పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి మెనోపాజ్ అంటే నెలసరి ఎండిపోయేంత వరకు ఇప్పుడు నేను చెప్పిన ఈ జాగ్రత్తలన్నీ ఫాలో అవుతూ ఉంటే గర్భసంచిలో వచ్చే ఇన్ఫెక్షన్స్, వేరే ప్రాబ్లమ్స్, హార్మోన్ డిస్టర్బెన్సెస్ రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన నంబర్ ఉంటుంది, కాల్ చేసి యూ కెన్ టేక్ ఎన్ అపాయింట్మెంట్. వీడియో అందరికీ షేర్ చేసి అందరికీ ఉపయోగపడేటట్టు చేయండి. థ్యాంక్ యూ.